హాయ్, వెల్కమ్ టు బలాస్ కిచెన్. ఈరోజు దోశ పిండితోటి దోశలే కాదండి, గుంత పొంగడాలే కాదు, నేను ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి ఒక వెరైటీ స్నాక్ ఐటెం ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇది మీరు కూడా చేసుకుని కామెంట్ రూపంలో ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ గుంత పొంగడాలు ప్యాన్ ఒకటి పెట్టుకోండి. హీట్ అయ్యాక నేను చూపించిన విధంగా దోశ పిండిని ఇలాగా బ్రష్ తోటి స్ప్రెడ్ చేయండి. అవి కప్స్లా తయారు చేసుకోవడానికి బాగుంటాయి. దీనిలోనే పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఇలాగ వేసేసుకున్నాక అందులోనే కందిపొడి నేను తయారు చేసి పెట్టాను కదా ఇదివరకు బలాస్ దానిలో ఛానల్లో, ఆ కందిపొడి వేసుకోండి. లేదంటే మీకు ఏది అవైలబుల్ అంటే ఆ పొడి వేసుకోవచ్చు. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకుని వేగాక ఇలా కప్స్లా తయారవుతాయండి. తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా తీసి పెట్టుకోండి. తర్వాత కర్రీ నేను పావు బాజీకి చేసాను కదా, అలాంటి ఏదైనా కర్రీ ఉంటే వేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ దోశ బ్యాటర్ కప్స్, ఇవి దోశ పిండి ఉంటుంది కదా, ఆ దోశ పిండితోటి ఇలాగ వెరైటీగా నేను ఈ కప్స్ రూపంలో చేసి దీనిలో ఆలు కర్రీ కొంచెం నేను చేశాను కదా, ఈ ఇడ్లీ పొడి కందిపొడి వేసాను కొంచెం, దాని మీద కొంచెం ఆలు కర్రీ, మనకి ఏది అవైలబుల్ ఉంటే ఆ కర్రీ వేసుకోవచ్చండి. కొంచెం గ్రీన్ చట్నీ ఉంటే గ్రీన్ చట్నీ, కొద్దిగా సాంబార్ మన దగ్గర ఎలాగో అవైలబుల్ ఎప్పుడు ఉంటే అప్పుడు చేసుకోండి. అవన్నీ వేసుకొని ఇలా వెరైటీగా చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉన్నాయో. సూపర్ అండి. ఇలా వెరైటీగా పిల్లలకు స్నాక్స్ చేసి పెట్టేస్తే చాలా ఈజీగా తినేస్తారండి, ఏమీ సతాయించరు. ఇలా చేసుకుని మంచిగా తిని ఎలా ఉందో కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.